హలో అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చేపల ఇగురు తయారు చేసుకుందాం. ఫిష్ మసాలా అని కూడా మీరు అనొచ్చు. ఇది చాలా టేస్టీగా తయారవుతుంది. ఒక్కసారి మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. నేను 750 గ్రామ్స్ చేపల్ని తీసుకున్నానండి. చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ చేపల పేరేంటో నాకు తెలియదండి, లైట్ గులాబీ కలర్లో ఉన్నాయన్నమాట. వీటి పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను ఈ ఫిష్తో చేస్తున్నానండి. ఇదే ఫిష్తో చేయాలని ఏమీ లేదు. మీరు ఏ ఫిష్తోనైనా ఈ చేపల ఇగురు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను హోల్ ఫిష్తో చేస్తున్నాను కాబట్టి చేపలకి ఈ విధంగా ఘాట్లు పెట్టానండి. ఇలా పెడితే చేపల లోపల వరకు మసాలా అనేది వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఫిష్ని కట్ చేసి కూడా చేసుకోవచ్చు, హోల్ ఫిష్తోనైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందు మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ లేదా అర టీ స్పూను సాల్ట్ వేశాను, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను కారం వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపుని చేపలకి బాగా పట్టించి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటే ఇగురులోని ఫిష్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోని 2 ఇంచులు అల్లము, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ గసగసాలు, టీ స్పూన్ మిరియాలు వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఒకవైపు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుతున్నాను. రెండో వైపు నుంచి కూడా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఫిష్ వేగడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి. చూడండి, చేపలన్నిటిని నేను ఇలానే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోని 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేశాను. వీటిని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కన్నా ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ పేస్టు ఇలా రంగు మారిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను వేసిన కారానికి చేపల ఇగురు మీడియం స్పైస్లో ఉంటుంది. మసాలాలని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను టమాటాలు మగ్గడానికి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేద్దాం. మధ్యలో ఒకసారి కలుపుకోండి. 5-6 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు మనకి సాఫ్ట్గా అయిపోయాయి, ఎక్కడ కూడా పీసెస్ అనేవి తెలియడం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని 1 నిమిషం మసాలాని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఆ పచ్చివాసన పోవాలన్నమాట. 1 నిమిషం మసాలాని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దగ్గర 1½ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. మిక్సీ జార్లోని మసాలా గ్రైండ్ చేసుకున్నాను కదా, అందుకని అందులోనే వాటర్ వేసి ఒకసారి కలిపి వేసానన్నమాట. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోని ఒక మరుగు రానివ్వండి. చూడండి, ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకోండి. ఫిష్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గరిటెతోటి కదపకూడదండి, చేప చాలా డెలికేట్గా ఉంటుంది. ప్యాన్ని ఇలా తిప్పుకున్నంటే మనకి ఆ గ్రేవీలోని ఈ ఫిష్ అనేది కవర్ అయిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని ఒక 6 to 7 మినిట్స్ ఉడికించుకుందాం. 6 to 7 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూసారంటే చూడండి, ఫిష్ మనకి గ్రేవీలోని పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. స్మెల్ అయితే అద్దరిపోతుందండి అసలు.
చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మనకి సైడ్కి అలా తేలుతూ ఉంది. ఇగురు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇగురు. మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకున్నారంటే దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లో మీరు అన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. చివరగా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీ చేపల ఇగురు రెడీ. మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు అలానే ఉంచుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి చేపల ఇగురుని ఎలా తయారు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. దీన్ని మీరు రైస్తోనే కాకుండా రోటీ, చపాతీ దేంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.